నటరత్న ఎన్టీఆర్ పోలికలతో ఉన్నవారు చిత్రసీమలో రాణిస్తారు అనే నమ్మకం ఆ రోజుల్లో భలేగా ఉండేది. అలా రామారావులాగా ఉన్నారని కైకాల సత్యనారాయణను చిత్రసీమకు తీసుకువచ్చారు. ఆ తరువాతి రోజుల్లో ఆయన నవరస నటన సార్వభౌమగా కీర్తినొందారు. అలాగే రామారావులాగే ఉన్నామంటూ నటుడు రామకృష్ణను ఆయన మిత్రులు అంటూ ఉండేవారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటిస్తూ వచ్చిన రామకృష్ణ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మదరాసుకు చేరుకున్నారు. నిజంగానే చాలామంది రామకృష్ణను చూసినవారు రామారావులానే ఉన్నావని అంటూ ఉండేవారు. పినిశెట్టి శ్రీరామమూర్తి దర్శకత్వంలో రూపొందిన నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సినిమాలో తొలిసారి తెరపై కనిపించారు రామకృష్ణ. ఆ తరువాత సిహెచ్ నారాయణమూర్తి దర్శకత్వంలో బిఆర్ నాయుడు నిర్మించిన భక్త శబరిలో హరనాథ్ రామునిగా నటించగా లక్ష్మణుని పాత్రలో రామకృష్ణ కనిపించారు. ఆపై రామకృష్ణ నటించిన చిత్రాలు అంతగా అలరించలేదు. సిఎస్ రావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి కాని పిల్లలలో 5 అమ్మాయిల కథ ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ప్రియునిగా రామకృష్ణ నటించారు. ఈ సినిమా ఆయనకు నటునిగా మంచి గుర్తింపునే సంపాదించిపెట్టింది. ఆ తరువాత నుంచి తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ సాగారు రామకృష్ణ. శోభన్ బాబులాగే చాలా ఏళ్లకు రామకృష్ణ స్టార్డమ్ చూశారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. దాంతో తనకు లభించిన పాత్రలతోనే సంతృప్తి చెందారు రామకృష్ణ. జి రామకృష్ణ సొంత ఊరు భీమవరం. 1939 అక్టోబర్ 15న ఆయన జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతోమంది కళాకారులు ఉండేవారు. ముఖ్యంగా నటన, గానం, చిత్రలేఖనంలో ఆరితేరిన వారికి భీమవరం నెలవుగా ఉండేది. అలాంటి కళాకారులైన తన మిత్రులతో కలిసి రామకృష్ణ నాటకాలు వేస్తూ సాగేవారు. పశ్చిమ గోదావరి పాలకొల్లుకు చెందిన పినిశెట్టి శ్రీరామమూర్తి చేయి తిరిగిన రచయిత. ఆయన తనయుడై తరువాతి రోజుల్లో టాప్ డైరెక్టర్గా సాగిన రవిరాజా పినిశెట్టి. ఈనాటి నటుడు ఆది పినిశెట్టికి తాత శ్రీరామమూర్తి. ఆ రోజుల్లో శ్రీరామమూర్తి అనేక నాటకాలు రాసి ప్రదర్శిస్తూ ఉండేవారు. ఓవైపు చిత్రసీమలో బిజీ రైటర్గా సాగుతూనే ఉన్నా నాటకాలంటే శ్రీరామమూర్తికి చాలా అభిమానం. అలా ఓసారి ఓ నాటకంలో రామకృష్ణ నటన చూసిన శ్రీరామమూర్తి ఆయనను అభినందించారు. రామకృష్ణ తనకు సినిమాల్లో నటించాలని ఉందన్న విషయాన్ని శ్రీరామమూర్తి చెవిలో వేశారు. అందుకు ఆయన, నేనే అడుగుదామని అనుకున్నా, నువ్వు అడిగేశావు. ఓ మంచి రోజు చూసి కబురు చేస్తాను, మద్రాసుకు వచ్చేయమన్నారు శ్రీరామమూర్తి. అలా మరికొందరు భీమవరం మిత్రులు కూడా మద్రాసులో ఉన్నందున రామకృష్ణ ఎంతో ఉత్సాహంగా చన్నపట్టణం చేరుకున్నారు. పినిశెట్టి శ్రీరామమూర్తి దర్శకత్వం వహించిన నిత్య కళ్యాణం పచ్చతోరణంలోనే రామకృష్ణ తొలిసారిగా నటించారు. రామకృష్ణ రూపం, రంగు, ఒడ్డూ పొడుగు చూసిన వారందరూ ఆయనకు అనేక అవకాశాలు కల్పించారు. మహానటి కన్నాంబ, ఆమె భర్త కెబి నాగభూషణం దర్శకత్వంలో దక్షయజ్ఞం చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలో మహాశివునిగా నటరత్న ఎన్టీఆర్ నటించగా దక్షుని పాత్రలో ఎస్వీఆర్ అభినయించారు. ఇందులో చంద్రుని పాత్రలో రామకృష్ణ కనిపించారు. ఆపై ఎన్టీఆర్తో పరిచయం కావడం, ఆయన ప్రోత్సాహంతో పలు చిత్రాలలో ఆయనతో కలిసి నటించారు రామకృష్ణ. ఎన్టీఆర్ నటించిన శ్రీ తిరుపతమ్మ కథలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో రామకృష్ణ కనిపించారు. మంచి పేరు లభించింది. ఈ చిత్రం తరువాత దేశద్రోహులు, తోడునీడ, శ్రీకృష్ణావతారం, కదలడు వదలడు, అగ్గివీరుడు, మారిన మనిషి, శ్రీకృష్ణ విజయము, అదృష్ట జాతకుడు, బడిపంతులు, శ్రీరామాంజనేయ యుద్ధం, మాయా మశ్చీంద్ర, మగాడు, మంచికి మరో పేరు, శ్రీరామ పట్టాభిషేకం, సమ్రాట్ అశోక వంటి చిత్రాలలో రామారావుతో కలిసి నటించారు రామకృష్ణ. వీటిలో శ్రీకృష్ణావతారం రజతోత్సవం చూసింది. ఇందులో అర్జునుని పాత్రలో రామకృష్ణ నటించారు. ఇక బడిపంతులలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు పాత్రలో రామకృష్ణ అభినయించారు. ఈ సినిమా కూడా రామకృష్ణకు మంచి పేరును సంపాదించిపెట్టింది. ఏఎన్ఆర్ సైతం రామకృష్ణను ప్రోత్సహించారు. అక్కినేని హీరోగా రూపొందిన మనసు, మాంగళ్యం, రైతు కుటుంబం, దత్తపుత్రుడు, ప్రేమలు పెళ్లిళ్ళు, చక్రధారి చిత్రాలలో రామకృష్ణ నటించారు. కాంతారావుతోనూ కొన్ని సినిమాల్లో నటించి అలరించారు రామకృష్ణ. సావిత్రి దర్శకత్వంలో రూపొందిన చిరంజీవి చిత్రంలో ఆమెకు జోడీగా నటించడం విశేషం. శ్రీకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ తరువాత రామకృష్ణనే అనే పేరు సంపాదించారు. అంతకుముందు ఎన్టీఆర్, తరువాత హరనాథ్ శ్రీకృష్ణ పాత్రను రక్తి కట్టిస్తారు అనే పేరుండేది. యశోదకృష్ణలో శ్రీకృష్ణ పాత్రను రామకృష్ణ పోషించిన తీరు ఆకట్టుకుంది. ఆ తరువాత చక్రధారిలో పాండురంగనిగా, శ్రీ వినాయక విజయంలో శ్రీ మహావిష్ణువుగా, శ్రీ వెంకటేశ్వర వ్రతమహత్మ్యంలో శ్రీనివాసునిగా, దేవుడే దిగివస్తేలో శ్రీకృష్ణునిగా, ఎంకన్న బాబులో శ్రీ వెంకటేశ్వర స్వామిగా కనిపించి ఆకట్టుకున్నారు. రామకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించినా, కథానాయకునిగా నటించినా వాటిలో అలరించినవి చాలా కొన్ని అనే చెప్పాలి. దాదాపు 14 ఏళ్ల తరువాత రామకృష్ణ సోలో హీరోగా నటించిన నోము చిత్రం ఘన విజయం సాధించింది.
1974లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి వసూళ్లు చూసింది. ఈ సినిమాను నిర్మించిన ఏవిఎం సంస్థ తరువాత రామకృష్ణతోని పూజా సినిమా తెరకెక్కించింది. ఈ సినిమా కూడా బంపర్ హిట్ అయింది. 1975లో బి విఠలాచార్య దర్శకత్వంలో కోటలో పాగా అనే జానపద చిత్రం నిర్మించారు రామకృష్ణ. అయితే ఈ సినిమా అంతగా అలరించలేదు. అయితే 1976వ సంవత్సరం రామకృష్ణ హీరోగా బిజీ అయ్యారు. ఆ ఏడాది దాదాపు డజను చిత్రాల్లో హీరోగా నటించి అలరించారు. అందులో నా పేరే భగవాన్, దొరలు దొంగలు, అల్లుడొచ్చాడు వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. మధ్యలో రామకృష్ణ నేను నా దేశం అనే చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో గీతాంజలి ఓ నాయికగా నటించారు. ఆమెతో కొన్ని సినిమాల్లో నటించిన రామకృష్ణ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ అబ్బాయి. 1976లో బిజీ హీరోగా సాగిన రామకృష్ణ ఆ తరువాత వేగం తగ్గింది. మళ్లీ తనకు లభించిన సైడ్ రోల్స్లో నటిస్తూ కొనసాగారు. అలా నటించిన సినిమాల్లో కటకటాల రుద్రయ్య, యువతరం కదిలింది మంచి పేరు సంపాదించి పెట్టాయి. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారు హీరోలుగా రాణిస్తున్న రోజుల్లో వారి సినిమాల్లోనూ కీలక పాత్రలు ధరించారు రామకృష్ణ. 1981లో మద్రాసులో ఓ డబ్బింగ్ థియేటర్ను నిర్మించారు రామకృష్ణ, గీతాంజలి దంపతులు. ఈ భార్యాభర్తలిద్దరూ గురువుగా భావించే ఎన్టీఆర్ చేతుల మీదుగానే ఈ థియేటర్ను ప్రారంభించారు. 2001 అక్టోబర్ 22న రామకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. చిత్రసీమలో పట్టు కోసం ముందుకే సాగారు రామకృష్ణ. ఒక్కసారి పట్టు చిక్కింది, కానీ అది ఎంతో కాలం నిలవలేదు. అయినా పట్టు వదలకుండానే సినిమా రంగంలోనే కొనసాగారు రామకృష్ణ. ఏది ఏమైనా ఈనాటికి రామకృష్ణ పేరు చెప్పగానే నోము హీరో అని కొందరు, పూజా కథానాయకుడని మరికొందరు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.